అనేటువంటి ఒక మహారాజు గారు ఉన్నారట. ఆయన ధర్మపత్ని భార్య పేరు సరోజిని. వాళ్ళిద్దరూ కూడా ప్రతిరోజు దేవాలయాలకు వెళ్లి అక్కడ ఉన్న బ్రాహ్మణులకు విశేష దాన ధర్మాలు చేసుకుంటూ పుణ్య కీర్తిని సంపాదించుకున్నటువంటి పుణ్య దంపతులు. వాళ్ళిద్దరూ కూడా ఒక రోజున స్వర్ణభద్ర, మనది తుంగభద్ర, అది స్వర్ణభద్ర అనేటువంటి నదీ తీరం నందు కూర్చుని స్వామివారి వ్రతాన్ని చేయడానికి ఉపక్రమించి కూర్చుని ఉన్నారట. అటువంటి సమయంలో సాధు రేఖ సమాగత, సాధు, ఆయన పేరే సాధు అనేటువంటి ఒక వైశ్యుడు, వైశ్యుడు అంటే తెలుసు కదా, షావుకారు గారు, అనంతమైన ధనాన్ని తన పడవలో నింపుకుని ఈ రత్నాలు ముత్యాలు, రత్న వ్యాపారం అనమాట ఆయన, ఆ పడవలు ఈ రత్నాలు ముత్యాలన్నీ నింపుకుని విదేశాలకు వెళుతూ ఆ పక్కకి స్వర్ణభద్ర నదీ తీరం వైపు చూసేట. రాజుగారు కదా, మంది బాగా ఎక్కువగా కనపడుతుంది, ఏహో ఇక్కడ ఏదో ఉత్సవం జాతర ఏదో జరుగుతోంది, నా రత్నాలు ముత్యాలు బాగా అమ్ముడవుతాయేమో అనుకుని పడవను నడిపించుకుంటూ వచ్చి లంగర వేస్తారు, ఇలా గెల వేస్తారన్నమాట. వేసి రాజుగారి సమూహంలోకి ప్రవేశించారట. ఈ వర్తకుని ఎవరు పట్టించుకోలేదు, అన్ని తిరుక్కుంటూ వెళ్ళి రాజుగారి పక్కకు చేరుకున్నాడు. అక్కడ జరుగుతుందంతా చూశాడు. చూసి రాజుగారిని ప్రశ్నించాడు. ఆయన ఏమని, కిమర్థం కృషే రాజన్ భక్తి యుక్తిన కేనచ, రాజా నువ్వు మనసులో ఏమి ఆశ పెట్టుకుని ఏమి కావాలని ఇంత ఖర్చు పెట్టి ఇంత వైపు ఇదేదో చేస్తున్నాను అప్పుడే చెప్పవయ్యా ఇదేంటో అని అడిగట. వ్యాపారస్తుల మాట ఎలాగ ఉంటాయి, ఈ వేళ వేసామంటే ఎండ వచ్చారట, అంత చేయలేదు. అందుకని అమ్మతోడు మళ్ళీ నాకు 5 రూపాయలు మిగలేదంటారు, నువ్వు నేను అమ్మలేదు, అందుకని మనం ఇలా లాస్ అయిపోతాం. వాళ్ళేమో లాస్ అవ్వదు. అది వ్యాపారం ఎప్పుడు గుట్టుగా చేయాలన్నమాట, గుర్తు లేకపోతే మనం రట్టు అయిపోతాం, అంతే తేడా. అందుకని వాడు ఏం చేశాడు, నువ్వు ఏమి ఆశించి ఎంత ఖర్చు పెట్టి ఏదో చేస్తున్నావు నాకు కూడా చెప్పబోయి అన్నట్టు. అప్పుడు రాజుగారు చెప్తున్నారు, ఓ వైశ్యుడా, ఇది సత్యనారాయణ వ్రతం, మాకు రాజ్యము, సంపత్తు, బంగళా, అరమనే ఇవన్నీ ఉన్నాయి, కానీ మా తదనంతరం అనుభవించడానికి మాకు సంతానం లేదయ్యా. సంతానం కోసం అని చెప్పి సంతాన ఫలమైనటువంటి శ్రీ సత్యదేవుడి వ్రతాన్ని మేము ఇక్కడ చేస్తున్నాం అని చెప్పారు. చెప్పగానే ఈ షావుకారు గారు కూడా చాలా సంబరపడిపోయాడు. ఎందుకంటే ఈయనకి కూడా సంతానం లేదు పాపం. ఎవరికి? షావుకారు గారికి కూడా సంతానం లేదు. అహో ఇదేదో బాగుందని చెప్పి ఆ వ్రతం చేసేటువంటి విధానం అంతా తెలుసుకుని అక్కడ తీర్థ ప్రసాదం స్వీకరించి రాజుగారికి సెలవు చెప్పి విదేశాలకు వెళ్ళిపోయాట. ఈసారి వ్యాపారంలో మంచి లాభాలు వచ్చాయి. కొంతకాలానికి తన వ్యాపారాన్ని అంతా ముగించుకుని తన గృహానికి చేరుకున్నాడు. ఎవరు? షావుకారు గారు. అప్పుడు తన భార్య, షావుకారు గారి భార్య లీలావతి. మళ్ళీ అడుగుతాను నేను, షావుకారు గారి భార్య చేసుకోలేదు, మీరు చేసుకున్నారు, మనం చేయలేదు కదా, పెళ్లి చేసుకున్నారు. షావుకారు గారు అప్పుడు చేయలేదేమో కదా, మీకు అమ్మాయి లేదా? అప్పుడు చేసాం, అప్పుడు చెప్తున్నట్ట ఏంటి, ఆ షావుకారు గారు భార్యతో చెప్తున్నట్ట, పలానా ఉల్కాముఖ మహారాజు గారు సంతానం కోసం అని చెప్పి సంతాన పరమైనటువంటి సత్యదేవుడి వ్రతాన్ని చేస్తున్నారు, నేను కూడా నమ్మాను, మనకి సంతానం కలిగినచ్చు తప్పకుండా నేను స్వామి వారికి వ్రతాన్ని చేస్తానని చెప్పి తన భార్య ముందు, ఎవరు లీలావతి ముందు ప్రతిజ్ఞ చేసేట. మళ్ళీ మాట అడుగుతాను నేను, భార్య ముందు ప్రతిజ్ఞ చేసేట. చూడండి పాపం రాజుగారు వెర్రిబాబు కనుక నాకు సంతానం కావాలని ముందుగానే చేసుకుంటున్నాడు. మరి షావుకారు గారు తెలివైన కదా, మనకి సంతానం కలిగినచో ఎప్పుడైతే మాకు సంతానం కలుగుతుందో అప్పుడు తప్పకుండా నేను వ్రతం చేస్తాను అని చెప్పి భార్య ముందు ప్రతిజ్ఞ చేశాట. ఆ రోజున ఆ లీలావతి భర్తతో సుఖించి గర్భమును దాల్చిందిట. 9 మాసాలు 9 నెలలు నిండగానే ఒక పుత్రికారత్నానికి ఆడపిల్లకి జన్మనిచ్చారట. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారట. పౌర్ణమికి ముందు వచ్చేటువంటి చంద్రుడు రోజు రోజుకి కొంచెం ఎలాగైతే పెరుగుతూ ఉంటాడో అలా కళలతోటి పెరుగుతోంది అమ్మాయి, కళలతోటి పెరుగుతోంది కనుక నామకరణం రోజున కళావతి అని నామకరణం చేశారట. పాప లీలావతి భర్తను ప్రేమగా, నాథ మనకి సంతానం కలిగించు, ఆ రోజున స్వామి వారికి వ్రతాన్ని చేస్తానని చెప్పి మీరు ప్రతిజ్ఞ చేస్తున్నారు, ఇంకా మీరు ఆ వ్రతాన్ని మనకి సంతానం కలిగింది, మీరు ఇంకా ఆ వ్రతాన్ని స్వామి వారికి ఎందుకు సమర్పించలేదు అని అడిగింది పాపం లీలావతి. చూడండి భర్త గారు ఏం చెప్తున్నారు, ఈ అమ్మాయి వివాహ సమయంలో చేద్దాం, ఇప్పుడు అప్పుడు చేస్తే ఖర్చు ఎక్కువైపోతుంది అని ఎలాగో సమాధానపరిచి వ్యాపార నిమిత్తం విదేశాలకు వెళ్ళిపోయాట. కొన్ని సంవత్సరాలకి తన వ్యాపారాన్ని ముగించుకుని తన గృహానికి చేరుకున్నట్టు షావుకారు గారు. అమ్మాయికి యుక్త వయస్సు, వివాహ వయస్సు రావడం చూసేట. అమ్మాయికి అనురూపుడైనటువంటి ఒక వరుణ్ణి వెతికి తీసుకురండి అని చెప్పి దూతలు ఉంటారు కదా, ఆచారులు, వాళ్ళందరినీ పంపించారట. వాళ్ళన్ని నగరాలు తిరిగి చివరికి కాంచనం అనేటువంటి ఒక నగరానికి వచ్చాట. నగరం పేరే కాంచనం. కాంచనం అంటే బంగారం అనేటువంటి నగరానికి వచ్చాట. ఒక యోగ్యుడు, ఒక గుణార్జుడు అయినటువంటి ఒక వైశ్య బాలుని వెతికేట. తీసుకుని వచ్చి షావుకారు గారి ముందు నిలబెట్టారట. షావుకారు గారు అన్ని విధాలుగా పరీక్షించుకున్నాడు. కుర్రాడు ఎవరంగా ఉన్నాడు, నా కూతురు అయినటువంటి కళావతికి తగినటువంటి జోడి అని నిర్ణయించుకుని కన్యాదానం చేయించాం కదా, కన్యాదానం చేసి అంగరంగ వైభవంగా వివాహం జరిపించేసేట. ఈ వివాహ సంబరాల్లో పడిపోయి స్వామివారి వ్రతం మాట కాదు, స్వామివారినే మర్చిపోయాడు పాపం షావుకారు గారు. అందుకని స్వామివారు శాపానిస్తున్నారు. ఎవరి? దారుణం కఠినం చాస్త మహర్షి దుఃఖం భవిష్యతి. ఈ షావుకారు గారికి వచ్చేటువంటి భవిష్యత్తులో దారుణమైన కఠినమైన దుఃఖం ఇది సంభవించుగాక అని శాపాన్ని ఇచ్చాట స్వామివారు. ఎందుకంటే చూడండి, మనం పరిగెత్తులు పెడుతూ ఉంటాం, గొప్పు, మేము గొప్ప అంటాం, మీరు ఏమంటారు తెలియదు, రాయి తగులుతుంది కదా కాలుకి, గోరికి తగలని ఏమంటాం మనం, దాన్ని మేము గొప్ప అంటాం. మా తూగో జిల్లా, పాగో జిల్లా అయితే గొప్ప అంటాం, మీరు కృష్ణా జిల్లా వాళ్ళు ఏమంటారు నాకు తెలియదు. గొప్పు తగిలింది అంటాం. ఏమంటే గొప్పు తగలని ఏమంటాం అంటే మనం అమ్మ బాబోయ్, అయ్యి బాబోయ్ అంటాం. అమ్మ బాబోయ్ అంటే ఏంటంటే
మనల్ని పుట్టించిన తల్లిదండ్రి జ్ఞాపకం వచ్చారంటే కొంచెం నెప్పుతాగా కానీ జగత్తుని పుట్టించిన తల్లిదండ్రి జ్ఞాపకం రావాలంటే ఎంత కష్టపడాలి వీడు. అందుకని వీడికి ఇలా కాదు, కొంచెం నేను కష్టపెట్టాలి అనుకున్నట్టు అనుకుని ఏం చేశాడు, దారుణమైనటువంటి కఠినమైనటువంటి దుఃఖం వీనికి సంభవించుగాక అని శాపాన్ని ఇచ్చాట. ఆ వ్యాపారంలో బహు నైపుణ్యం అన్నటువంటి ఆ షావుకారి గారు అల్లుడు ఒకడే, ఏకైక కుమార్తె, ఒకే ఒక అమ్మాయి, అల్లుడు ఒకడే, ఆస్తికంతరికి వారసుడు, ఇంకా మగపిల్లలు లేరు ఆడపిల్లలు లేరు. ఎన్నాడు ఇలా అల్లుడు కూర్చోబెట్టుకుంటాను, అల్లుడుకు కూడా నేను వ్యాపారాన్ని అలవాటు చేయాలి అని అనుకుని అల్లుడిని కూడా వెంట పెట్టుకుని తీసుకువెళ్ళాడు. ఈసారి మన వ్యాపార స్థావరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఒకసారి చూపించుకుని వద్దామని చెప్పి అల్లుడిని కూడా వెంట పెట్టుకుని తీసుకువెళ్ళాట. చూడండి స్వామివారి మాయ వల్ల ఏం జరిగిందో చూడండి. వీళ్ళతో ప్రయాణం చేయగానే రత్నసానుపురం అనేటువంటి నగరం వచ్చిందట. ఆ రత్నసానుపురాన్ని చంద్రకేతు అనేటువంటి రాజుగారు రాజ్యపాలన చేస్తూ ఉండేవారట. అక్కడికి వెళ్ళేసరికి బాగా పొట్టుకుపోయింది. అక్కడే భోజనాది కార్యక్రమాలు ముగించుకుని నది ఒడ్డున అల్లుడు మామగారు విశ్రాంతి నిద్రపోతూ ఉన్నారట. ఇద్దరు మాయా దొంగలు సృష్టించబడ్డారు. రాజుగారు ధనాగారంలో పడ్డారు. 2 సంచి నిండా బంగారం వెండి నాణ్యాలన్నీ మూట కట్టుకుని వెనక్కి తిరిగి వస్తుంటే అక్కడ రక్షక భటులు ఉంటారు ధనాగారం దగ్గర. వాడు కూడా ఇలా గాఢ నిద్రలో ఉంటే ఈ మాయా దొంగలు ఇలా తట్టి లేపారట. పరిగెత్తుకుంటూ వచ్చి అల్లుడు మామగారు ఎక్కడైతే నిద్రపోతున్నారో అక్కడ ఈ ధనం మూటలు వదిలి వాళ్ళు మాయమైపోయారు. రక్షక భటులు ఏం తెలిసి పాపం ఇద్దరు దొంగలు చూశారు. ధనం మూటలు ఇక్కడే ఉన్నాయి, అలా విప్పు చూశారు. పూర్వకాలం ఏమైందంటే ఏ నాణ్యం మీద ఆ రాజ్యం ముద్ర గుర్తించుకునేవారు, ఇది మన రాజ్యం సొమ్ము, వీళ్ళ దొంగలు అని భావించి ఆ రక్షక భటులు వాళ్ళని బలమైన తాళతో కట్టి రాజుగారి దగ్గర లాక్కొచ్చారు. రాజా, ధనంతో సహా చోరు ఇద్దరు పట్టి బంధించి తీసుకొచ్చాం, మీరు విచారణ చేసి వీళ్ళకి శిక్ష వేయండి. రాజుగారు విచారణ చేయకుండా ఎవరికి శిక్ష వేయకూడదు. కానీ ఆ రాజుగారు కూడా స్వామివారి మాయలో ఉండిపోవడం వలన ఆ రాత్రి బాగా ప్రొద్దుపోవడం వలన ఏమీ విచారణ చేయలేదు. వీళ్ళిద్దరిని తీసుకుని కఠినమైనటువంటి చీకటి కారాగారంలో బంధించండి. అంతేకాకుండా వాళ్ళ పడవలో ఉన్న వస్తువుల్ని, మన ధనాన్ని మన ధనాగారానికి తెప్పించండి అని తాకీదునిచ్చి పంపించేశారట. మేము వర్తకులం బాబాయ్ దొంగలం కాదని ఎంత మొరపెట్టుకుంటున్నా స్వామివారి మాయ వలన వాళ్ళ మాటలు ఎవరికి కూడా వినపట్లేదు. వీళ్ళని తీసుకుని కఠినమైనటువంటి కారాగారంలో బంధించారు. ఇంకా షావుకారు గారి గృహంలో పరిస్థితి ఏమిటి? షావుకారు గారి భార్య, ఆవిడ పేరేంటి? లీలావతికి మనోవిచారం అధికమైంది, మానసిక రోగాలు వచ్చేట. అంతేకాకుండా షావుకారు గారి గృహంలో కూడా చోరులు అంటే దొంగలు పడి తినడానికి తిండి కింద కూడా లేకుండా మొత్తం ఊడ్చిపెట్టి వెళ్ళిపోయాక ఇంటింటికి తిరిగి బెచ్చవెత్తుని జీవించేటువంటి పరిస్థితి షావుకారు గారి గృహంలో కనపడుతూ ఉంటారు. అందుకని ఒక రోజున కళావతి కూతురుంది కదా, ఆకలిగా ఉండి ఇంటింటికి తిరుగుతూ ఒక బ్రాహ్మణుడి ఇంటికి చేరుకుంది. ఏ బ్రాహ్మణుడు? పూర్వం ఒక బ్రాహ్మణ. పూర్వము మనకి కథలోకి వచ్చిన బ్రాహ్మణుడు ఎవరైనా రెండో కథలో చెప్పాను, కాశీనగరం కట్టెలు పుల్లలమ్ముకునేవాడు వచ్చాడు కదా, నిద్ర వస్తుంది రాదమ్మ మెల్లగా, కట్టెలు అమ్ముకునేవాడు పుల్లలు అమ్ముకునేవాడు వచ్చాడు కదా, ఆ బ్రాహ్మణుడు. అందుకే కథ జాగ్రత్తగా వినాలి. వినకపోతే బ్రాహ్మణుడు ఇంటికంటే అప్పాజీ గారి ఇంటికి వెళ్ళిపోయిందేమో కళావతి అనుకుంటారు, మా ఇంటికి రాలేదు కళావతి, తెలిసిందా? అందుకని ఆ బ్రాహ్మణుడు పూర్వోక్త బ్రాహ్మణ, పూర్వం ఎవరైతే మనకి కథలోకి వచ్చారో ఆ బ్రాహ్మణుడి ఇంటికి వచ్చిందిట. ఆ రోజున పరమ పావనమైనటువంటి ఏకాదశి. ఏకాదశి వచ్చిందంటే ఆయన వ్రతం చేయాలి. అన్ని సిద్ధంగా మనకలాగే పెట్టుకుని కూర్చున్నాడు. కళావతి వచ్చింది, అక్కడే కూర్చుని ఆ వ్రతం అంతా పూర్తయ్యేంత వరకు అక్కడనే ఉండి తీర్థ ప్రసాదాలు స్వీకరించి తల్లికి ఇంత ప్రసాదాన్ని ఇంత భోజనాన్ని మూట కట్టుకుని ఇంటికి ఆలస్యంగా వచ్చింది. తల్లి అడుగుతుందమ్మా, ఇంత రాత్రి వరకు ఎక్కడ ఉన్నావు తల్లి అని అడిగింది. అప్పుడు ఆ కళావతి చెప్తుందమ్మా, ఒక విప్రుడు గృహంలో బ్రాహ్మణ ఇంట్లో సత్యనారాయణ స్వామి వారి వ్రతం అవ్వడం చూసి ఆ వ్రతం అంతా పూర్తయ్యేంత వరకు అక్కడనే ఉండి తీర్థ ప్రసాదాలు స్వీకరించి నీకు కూడా ప్రసాదాన్ని తెచ్చాను తల్లి అని చెప్పి తల్లి చేతిలో ప్రసాదాన్ని పెట్టిందా. తల్లికి అంతా ఒకసారి అవగతమైంది, ఓహో దైవ ప్రాతికూల్యం వల్ల మనకి కష్టాలు వస్తున్నాయి అని అనుకుని ప్రాతకాలం లేచి ఇంత చనుడి పానకం స్వామివారికి నైవేద్యం పెట్టి నా భర్త అల్లుడు ఇంటికి క్షేమంగా వచ్చేటట్లుగా చూడు నాయన తండ్రి చేశారు, రెడీ చేశారు, ఇంటికి క్షేమంగా వచ్చేటట్లుగా చూడు నాయన తండ్రి అని చెప్పి అనేక విధాలుగా ప్రార్థించింది. ఆ ప్రార్థనలకు సంతుష్టుడైనటువంటి స్వామి ఆ రోజు ఏం చేశాడు, చంద్రకేతు మహారాజు గారి స్వప్నంలో కనపడ్డట్టే. కనపడి అన్యాయంగా కారాగారంలో బంధించినటువంటి ఆ వైశ్యుడిని ప్రాతకాలాన్ని నీ విడిచిపెట్టాలి, లేదంటే నిన్ను నీ రాజ్యమును నేను సర్వనాశనం చేసేస్తాను అని చెప్పి హెచ్చరించాట. ఇంకా రాజుగారికి నిద్ర పడితే ఒట్టు పాపం లేచి కూర్చున్నాడు, మంత్రి గారిని పిలుచుకున్నాడు, పురోహితులు కాకేసుకున్నాడు. రాత్రి తనకు వచ్చినటువంటి స్వప్నం గురించి ప్రశ్న వేసి అడిగారట. మా దగ్గర ప్రశ్నాశాస్త్రం ఉంటుంది, నెంబర్లో సంఖ్యాశాస్త్రం అడుగుతాం మేము. అప్పుడు ఏం చేస్తారు, మనకు వచ్చిన కాలం మంచిదా చెడ్డదాన్ని కూడా తెలుసుకోవచ్చు మనం. అందులో స్వప్న శాస్త్రాలు ఉంటుంది. అలా పురోహితులు లెక్కలు కట్టి, రాజా మీకు వచ్చినటువంటి స్వప్నం మంచిది కాదు, వాడిద్దరూ తొందరగా విడిచిపెట్టాలి, లేదంటే మేము మన రాజ్యంలో ఉన్న ప్రజలందరూ కూడా అనేక కష్టాలు పాలవలసి వస్తుందని చెప్పారట. చెప్పగానే రాజుగారు రక్షక భటుని ఆజ్ఞాపించి ఆ వైశ్యులిద్దరిని బంధ విమోచన చేసి తీసుకురండి అని చెప్పి ఆజ్ఞాపించారట. వాళ్ళు తీసుకొస్తుంటే వాళ్ళిద్దరిలో ఒడిగిపోతున్నారు. ఎందుకంటే ఆ రోజున ఏమీ విచారణ చేయకుండా చీకటి కారాగారంలో బంధించేశారు. ఈ రోజున వ్యాపారంలో మనం చేసిన తప్పులన్నీ బాగా తెలిసిపోయి రాజుగారి సోలం వేసేస్తారు. సోలం అంటే తల తీసేయడమే. ఇదే చివరి రోజు మనకని వచ్చి రాజుగారి ముందు నిలబడి ఉన్నారట. అప్పుడు రాజుగారు చెప్తున్నారు, ఓ వైశ్యులారా, దైవ ప్రాతికూల్యం వలన, దైవం మీకు అనుకూలంగా లేకపోవడం వలన ఇన్ని కష్టాలు మీకు వస్తున్నాయి, మిమ్మల్ని మేము విడిచిపెడుతున్నాం అని చెప్పి క్షురకర్మలు చేయించి, మంగళ స్నానాలు చేయించి, వాళ్ళకి పట్టుబట్టలు ఇచ్చి, భోజనం పెట్టించి, వాళ్ళ దగ్గర స్వాధీనం చేసుకున్న ధనానికి 4 రెట్టింపుల ధనం
వాళ్ళ పడవలో నింపి మీరు తొందరగా మీ గ్రామానికి బయలుదేరిన బాబు, ఎక్కువసేపు మా రాజ్యంలో ఉండకని చెప్పి ఆదరంగా సాగనంపేట. ఆ వైశ్యులిద్దరూ కూడా అల్లు రాజుగారిని అనేక విధాలుగా పొగుడుతూ తమ గ్రామానికి తిరిగి బయలుదేరి వెళుతూ ఉన్నారట. ఇది స్కంద పురాణే రేవాకాండే రమా సహిత శ్రీ సత్యనారాయణ పదోధ్యాయ తృతీయోధ్యాయ సమాప్తః. జయ ఇందిరారమణ గోవింద.